హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇదైతే మా మిరపకాయలు కోసినప్పటి వీడియో అండి. 2 రోజులైతే మిరపకాయలు కోసాము. ముందు రోజైతే సాయంకాలం ఒక అర్ధం తోట అయితే అయిపోయింది. మరుసటి రోజు సగం అయితే కోసామండి. కాయలు అయితే తక్కువగా ఉన్నాయని చెప్పి కూలి వాళ్ళు అయితే పిలవలేదు, వాటికి కూడా రేట్ లేదు. ఈసారి అయితే కాయలు కోసుకొని చెట్లంతా పీకేద్దామని అనుకుంటున్నాము. మొత్తం 2 కోతలు అయితే వచ్చిందండి. ఇప్పుడైతే కిలో 20 రూపాయలు అయితే పోయింది. ఒక 3 కాయలు అయితే అయ్యాయి. 1000 రూపాయలు అయితే వచ్చిందని మాకు కష్టం కూడా రాలేదు. నేను, మా పిన్ని, మా పిల్లలు అంతా 2 రోజులు అయితే కష్టపడ్డాము. మేము ఏం పంట చేసిన నష్టం అయితే జరుగుతుందండి. పంట అయితే సరిగా రాకుండానే పోతుంది. లేకపోతే టైం టు టైం మేము మందులు, ఎరువులు కరెక్ట్గా వేయలేకపోతున్నాము. చాలా ఇబ్బందిగా అవుతుందండి. ఈ మిరప తోటలు చెత్త అయితే 2 సార్లు అయితే తీసాము. నేను పిల్లలకు మొత్తము అయితే చెత్త అయితే మేము పీకామండి. ఆవుకైతే వేసాము. ఇప్పుడు విపరీతమైన చెత్త అయితే వచ్చేసింది. ఇంకా చెట్లంతా పీకేద్దామని చెప్పి చెత్త తంటకైతే పోలేదండి, అలానే వదిలేసాం. కాయలు మాత్రం కోసుకుంటున్నాము. మా మిరపకాయ తోటలో కర్బూజీ కాయ చెట్టు అయితే ఒకటి వచ్చిందండి. అదైతే అలానే పెట్టుకున్నాము. ఈరోజు అయితే కాయ కోస్తామని చెప్పి కాయ అయితే పీక్కున్నామండి. పీక్కొని అక్కడే కోసుకొని అయితే తిన్నాము. ఆ మిరపకాయ తోట దిగువనే ముందైతే సొరకాయ అయితే వేసామండి. దాంట్లో విపరీతమైన గొబ్బు చెట్లు అయితే వచ్చేసింది. 2 సార్లు అయితే గొబ్బు చెట్లు అయితే పీకామండి. దాంట్లో పంట ఏమైనా చేద్దామని చెప్పి వేసిన గూటాలో మొత్తం పందిరంతా వేస్ట్ అయిపోతుందని చెప్పి దాంట్లో బీన్స్ నాటాలని అనుకున్నాము. అందుకే మొత్తం అయితే క్లీన్ చేసేసాము. మేము గొబ్బు చెట్లు అయితే కొంతవరకు అయితే పీకామండి. తర్వాత వారం రోజులు మా ఆయన మొత్తం అంతా క్లీన్ చేశాడు. మా చెల్లి చూడండి ఫ్రెండ్స్, ఆ సొరకాయలంతా కోసుకొని దాంట్లోనే గింజలు అయితే ఉన్నాయి. అవి వాటర్ బాటిల్ లాగా అయితే తయారు చేసుకొని ఉంది. ఆ కర్బూజకాయ అయితే ఏదో కొద్దిగా ఇంకా వారం రోజులు ఉంటే బాగా మాగిందండి. మా పిన్ని వాళ్ళు పిల్లలైతే ఊరికి వెళ్ళిపోతారు అని చెప్పేసి అప్పటికప్పుడే కోసుకొని అయితే తింటున్నాము. వేరే ఎవరైనా చూస్తే కోసుకొని అయితే వెళ్ళిపోతారు, మాకేం దొరకదని చెప్పి కోసుకొని తింటున్నాము. చూడండి ఫ్రెండ్స్, స్లోగా వాటర్ బాటిల్ లాగా అయితే ఉంది. గింజలన్నీ కొద్దిగా అయితే ఎండిపోయాయి. అవైతే విత్తనాల కోసం అయితే మేము తెచ్చుకున్నాము. విత్తనాలు వస్తాయి లేదో తెలియదు. చూడండి ఎంత బాగుంది, వాటర్ బాటిల్ లాగా అయితే ఉంది. ఆ పచ్చికాయలన్నీ పీక్కొని వాటిలో చాలాసేపు అయితే ఆడుకొని అయితే ఉండిపోయాము. తర్వాత ఇంటికి వచ్చామంటే మళ్ళీ ఏం పని అవ్వదని చెప్పి బీన్స్ గింజలు నాటేసి ఒకేసారి వద్దామని చెప్పేసి అక్కడే కొంచెం సేపు అయితే కూర్చున్నాము. చూడండి ఫ్రెండ్స్, మా పిన్ని కూడా పిల్లలతో పాటు తను కూడా కాయలు అయితే కట్ చేసుకుంటుంది. ఆ సొరకాయలు అయితే మాకైతే లాభం అయితే రాలేదండి, నష్టం అయితే జరిగింది. ఎక్కువ కాయలు వచ్చే టైంకి రేట్ అయితే విపరీతంగా తగ్గిపోయింది. కాయలు కోయకుండా అలానే వదిలేసాము. కొంచెం సేపు కూర్చున్న తర్వాత మళ్ళీ లేచి అయితే అందరూ అయితే వచ్చారండి. ఒక లైన్ అయితే నాటారు, పిల్లలు కూడా మాతో పాటు. తర్వాత వాళ్ళైతే వెళ్ళిపోయారండి. నేను, మా పిన్ని ఇద్దరు మాత్రమే మధ్యాహ్నం వరకు అయితే నాటేసి అయితే వచ్చేసాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.